అందరికీ నమస్కారం. అక్బర్ వెన్నులో వణుకు పుట్టించిన హిందూ రాజు. కూరగాయలు, ఉప్పు లాంటివి అమ్ముకునే నిరుపేద స్థాయి నుండి ఢిల్లీని పరిపాలించే చక్రవర్తిగా ఎదిగిన హేము అనబడే హేమచంద్ర విక్రమాదిత్య గారి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒక్క బాణం భారతదేశ చరిత్రను మార్చేసింది. రెండవ పానిపట్టు యుద్ధంలో దారి తప్పి హేమో కంటికి తగిలిన బాణం భారతదేశ చరిత్ర గతిని కూడా తప్పేట్టు చేసింది. ఆ బాణం తగలకుండా ఉంటే మన చరిత్ర మరోలా ఉండేది. అక్బర్ మనకు తెలిసిన గొప్ప మొఘల్ పాలకులలో చక్రవర్తుల్లో ఒకడు. అక్బర్ పేరును మన చరిత్రలో చాలా గౌరవంగా అక్బర్ ది గ్రేట్ అంటూ లిఖించారు. తన ప్రత్యర్థులపై లెక్కలేనని యుద్ధాలు గెలిచాడు. అలాగే భారత హిందూ రాజులపై గెలిచిన ఖ్యాతి గడించాడు అని అందరం కూడా మనం చదువుకున్నాం కదా. తప్పు కూడా లేదు. ఎక్కువ శాతం యుద్ధాలు, కుట్రలు, కుతంత్రాలతోనే గెలిచాడు అని ఎంతమందికి తెలుసు. కానీ మనకు తెలియని చరిత్ర చాలానే ఉంది. అనేక మంది హిందూ రాజులు, ఈ విదేశీ ఆక్రమణదారులను గడగడలాంచిన వారు ఉన్నారు. అలాంటి వారిని మరుగున పడేస్తేనే కదా ఇలాంటి వారిని మరింత గొప్పగా పొగడవచ్చు. అలాంటి హిందూ రాజులలో ఒక గొప్ప భారత చక్రవర్తి ఉన్నాడు. భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన వ్యక్తి అతనే హేమచంద్ర విక్రమాదిత్య. ఈ విషయాన్ని 16వ శతాబ్దపు ముస్లిం చరిత్రకారుడు అబ్దుల్ ఉల్ ఖాదిర్ బదాయినిలో కూడా ఇదే విధంగా రాశాడు. శక్తివంతమైన అక్బర్ దళాలను ఓడించాడు, పూర్తి భారతదేశాన్ని పాలించిన చివరి హిందూ చక్రవర్తి హేము విక్రమాదిత్య అని రాశారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తరువాత హేము గురించి పెద్దగా చరిత్రలో గౌరవం మరియు ప్రస్తావన లేకుండా పోయింది. హేము విక్రమాదిత్య 1501 అక్టోబర్ 2న ఢిల్లీకి నైరుతి దిశగా ఉన్న రేవారి, హర్యానాలోని రేవారి అనే చిన్న పట్టణంలో జన్మించారు. చరిత్రకారుడు ఆర్సి ముజందార్ ప్రకారం హేము రాజస్థాన్లోని ఆల్వార్లో పుట్టారు, రెవారీలో పెరిగారు అనేసి. కన్వాల్ బసంతరాయ్ బుక్ నెపోలియన్ ఆఫ్ మిడిల్ ఇండియాలో హేమును బసంతరాయ్ అనేసి, హేమూరాయ్ అని కూడా పిలుస్తారు అనేసి రాశారు. చిన్నతనంలోనే కుటుంబ పోషణ కోసం చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. సంస్కృతం, హిందీ, అరబిక్, పర్షియన్ భాషల్లో ప్రావీణ్యం గడించాడు. అలా అంచెలంచెలుగా వ్యాపారంలో మెళకువలు సంపాదించాడు. అదే కాలంలో షేర్షా సూరి 1540లో మొఘల్ చక్రవర్తి హుమయూన్ అంటే అక్బర్ తండ్రిని ఓడించిన తర్వాత ఢిల్లీలో తన రాజధానితో సుర్ రాజ్యవంశాన్ని స్థాపించాడు. బుందేల్ఖండ్లోని రాజపుట్ల కలింజర్ కోటను కూడా ముట్టడించిన సమయంలో అతను 1545లో మరణించే వరకు అంటే సుమారు 5 సంవత్సరాల పాటు పరిపాలించాడు. అదే సమయంలో 1545లో షేర్షా సూరి మరణం తరువాత అతని కుమారుడు ఇస్లాం షా సింహాసనాన్ని అధిష్ఠించాడు. హేమును ఢిల్లీలోని వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అధికారిగా నియమించాడు. క్రమంగా హేము నిఘా అధికారిగా కూడా ఎదిగాడు. అదే సమయంలో హుమయూన్ యొక్క సవతి సోదరుడు కమ్రాన్ మీర్జా జమ్మూ అండ్ కాశ్మీర్లోని మాన్ కోటలో నివసించేవాడు. ఢిల్లీలోని సింహాసనానికి ముప్పుగా మారిన కమ్రాన్ మీర్జాను కదలికలను పర్యవేక్షించేందుకుగా ఆ బాధ్యతలను హేము అప్పగించారు ఇస్లాం షా కేవలం 8 సంవత్సరాలు పరిపాలించారు. 1553లో అతని మరణం తర్వాత అతని 12 ఏళ్ల కుమారుడు ఫిరోజ్ ఖాన్ అతనికి వారసుడయ్యారు. కానీ అతని మామ ఆదిల్ షా సూరి 3 రోజుల తర్వాత అతన్ని హత్య చేసి సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇస్లాం షా మరియు ఫిరోజ్ ఖాన్లు ఇద్దరు మరణం తరువాత 1553 నుండి 1555 వరకు కూడా ఆదిల్ షా దగ్గర ఒక ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఈ ఆఫ్ఘన్ తిరుగుబాటులకు వ్యతిరేకంగా ఆదిల్ షా సూరి, హేము అనేక యుద్ధాలు చేశారు మరియు వాటిలో 22 యుద్ధాలు గెలిచారు. ఆదిల్ షాకు భోగభాగ్యాలపై మక్కువ ఎక్కువగా పెరిగిపోయింది. రాజ్య వ్యవహారాలు పట్టించుకోకుండా అన్ని బాధ్యతలు హేముకి అప్పగించారు. తునాల్ కోటను ముట్టడించారు. హుమయూన్ మరణం తర్వాత మొఘలులను ఓడించారు. హేము 22వ యుద్ధం చునార్లో ఇస్లాం షా యొక్క విశ్వాసపాత్రుడైన తాజ్ ఖాన్ ఖటానీతో జరిగింది. ఈ ఖరాణి యుద్ధభూమి నుండి బెంగాల్కు పారిపోయాడు. హేము అతన్ని బెంగాల్ వరకు వెంబడించాడు. ఇంతలో 1555లో ఆగ్రాకు చెందిన ఆదిల్ షా యొక్క బావమరిది ఇబ్రహీం షా సూరి తిరుగుబాటు చేశాడు. అతను ఆదిల్ షాను ఓడించిన తర్వాత తనని తొలగించాడు. దీని తర్వాత సూర్ ఆధిపత్యం 4 భాగాలుగా విడిపోయింది. ఢిల్లీ మరియు ఆగ్రా ఇబ్రహీం షా సూరి పాలనలోకి వచ్చాయి. బెంగాల్ షంషుద్దీన్ యొక్క
మహమ్మద్ షా చేతికి వెళ్ళింది. ఆగ్రా నుండి బీహార్ వరకు ఉన్న ప్రాంతం ఆదిల్ షా చేతికి వచ్చింది. ఆదిల్ షా యొక్క మరొక బావమరిది అయిన సికిందర్ షా సూరి తనను తాను పంజాబ్ ప్రాంతానికి స్వతంత్ర సుల్తాన్గా ప్రకటించుకున్నాడు. ఆ తరువాత ఢిల్లీ, ఆగ్రాలను స్వాధీనం చేసుకున్నాడు. హేము బెంగాల్లో ఉన్నప్పుడు హుమయూన్ ఈ సికిందర్ షాని 23 జూలై 1555న ఓడించాడు. మొఘలులు ఢిల్లీ అండ్ ఆగ్రాలను సూర్ పరిపాలకుల నుండి తిరిగి పొందగలిగారు. సూర్ రాజవంశం మొత్తం 16 సంవత్సరాలు కొనసాగింది. తరువాత హుమయూన్ 6 నెలల అంటే జనవరి 26, 1556న మరణించాడు. అప్పుడు అక్బర్కి కేవలం 14 సంవత్సరాల వయస్సు. అప్పటికి హుమయూన్ మరణం తర్వాత మొఘలుల సామ్రాజ్యంలో చెల్లాచెదురులు మొదలయ్యాయి. అప్పుడు ఢిల్లీని పరిపాలిస్తున్నది హుమయూన్ అనుచరుడైన తార్దీ బేగ్ అప్పుడు పరిపాలిస్తున్నాడు. అక్బర్ ఎలాగైనా తన తండ్రి రాజ్యాన్ని తిరిగి సొంతం చేసుకోవాలి అనుకున్నాడు, సైనిక కమాండర్ అయిన బైరం ఖాన్ సహాయంతో. అదే సమయంలో అక్బర్ తండ్రి హుమయూన్ మరణించిన తర్వాత హేము కూడా మొఘలులను తరిమి కొట్టాలని ఆలోచన చేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా హేముకు ఉన్న సైనిక బలగాల్లో ఒకటి ఆల్వార్ నుండి వచ్చిన సైన్యం. 1556 అక్టోబర్ 7న హేము ఒకరోజు యుద్ధం తర్వాత ఢిల్లీని స్వాధీనం చేసుకుని విక్రమాదిత్య బిరుదును పొందాడు. 350 ఏళ్ల తర్వాత ఢిల్లీ సింహాసనం ఎక్కిన హిందూ రాజులలో ఒక్కడుగా నిలిచాడు. హస్తినకు చివరి హిందూ చక్రవర్తి అనేసి చరిత్ర పుటల్లో ఎక్కబడింది. అది అంత సులభంగా జరగలేదు. హేము బెంగాల్ నుండి సేనలు బయలుదేరి బయానా, ఎటావా, సంబాల్, కల్పి మరియు నార్నాల్ తిరుగుబాటు చేసిన అందరినీ కూడా తరిమి కొట్టడం మొఘలులను. గ్వాలియర్, తుగ్లకాబాదులను జయించాడు. తిరుగుబాటు చేసిన బీహార్, బెంగాల్ నవాబులను కూడా ఉక్కుపాదంతో అణిచివేశాడు. తరువాత ఢిల్లీపై యుద్ధం చేయాలనుకున్నారు. అప్పుడు తార్దీ బేగ్ ఢిల్లీకి గవర్నర్గా ఉన్నాడు. ఆ సమయంలో అక్బర్, మొఘల్ సైనిక కమాండర్ అయిన బైరం ఖాన్ ఇద్దరు జలంధర్ వద్ద ఉన్నారు. ఢిల్లీలో హేము దాటిని ప్రతిఘటించడానికి తార్దీ బేగ్ సహాయంగా బైరం ఖాన్ ఒక సైన్యాన్ని లెఫ్టినెంట్ పీర్ మహమ్మద్ షర్వానీని పంపాడు. ఈ పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. హేముతో పోరాడేందుకు మొఘల్ ప్రభువులు అందరూ కూడా సమావేశం అవ్వాలని వ్యూహరచన చేశారు. మొఘల్ సైన్యం, హేము సైన్యం 2 తుగ్లకాబాద్ అనే గ్రామం వద్ద కలుసుకున్నారు. భీకర యుద్ధం జరిగింది. మొఘలులు ఎడమ వైపున ఇస్కందర్ బేగ్, అబ్దుల్లా ఉజ్బేగ్, కుడివైపున హైదర్ మొహమ్మద్, మధ్యలో తార్దీ బేగ్. ఈ విధంగా విడివిడిగా గ్రూప్స్గా ఫామ్ అయ్యారు. మొఘల్ సైన్యం హేము సైన్యం కంటే చాలా ఎక్కువగా ఉంది. అలాగే మందుగుండు సామాగ్రి కూడా చాలా ఎక్కువగా ఉంది. మొదట మొఘల్ సైన్యం యుద్ధంలో విజయం సాధిస్తారు అనేసి అందరూ అనుకున్నారు. కానీ హేము తన అశ్వదళాన్ని 300 ఏనుగుల దళాన్ని ఒక్కసారిగా యుద్ధరంగంలో దించాడు. మొఘల్ సైన్యాన్ని చెల్లాచెదరు చేశారు. తార్దీ బేగ్పై దాడి చేశారు. హేము సైన్యం మొఘల్ సైన్యాన్ని చిక్కిన వారిని చిక్కినట్టు ఊచకొత కోశారు. మిగిలిన మొఘల్ సైన్యం యుద్ధం నుండి పారిపోయింది. తార్దీ బేగ్ లొంగిపోయాడు. తార్దీ బేగ్కి అప్పటికే అర్థమైపోయింది, ఎలాగైనా హేము సైన్యాన్ని ఓడించడం అనేది జరిగే పని లేదు. అందువల్ల తన సైన్యాన్ని అయినా కాపాడాలి అనుకుని ఓటమిని అంగీకరించి ఢిల్లీ కోటను హేముకు అప్పగించి కోట విడిచి పారిపోవాలి అనుకున్నాడు. కానీ హేము సైనికులు తార్దీ బేగ్ను పట్టుకుని హేము ముందు ఉంచారు. హేము తార్దీ బేగ్ను మీరు ఎందుకు ఇలా చేశారు అని అడిగితే అందుకు తార్దీ బేగ్ ఒకే సమాధానం చెప్పారు. సైన్యాన్ని కాపాడాలి అనవసరంగా చంపుకోవడం ఇష్టం లేదు అన్నారు. కానీ మీరు ఇలా కోటను, అది రాజధాని కోటను అప్పగించి అక్బర్ ముందుకు వెళితే అక్బర్ మిమ్మల్ని క్షమిస్తారా? లేదు కదా. అందువల్ల మీరు నా దగ్గరే ఉండిపోండి అన్నారు. కానీ తార్దీ బేగ్ ఖాన్ నేను రాజద్రోహం చేయను అని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. హేము తార్దీ బేగ్ను వదిలేశారు. తార్దీ బేగ్ అక్బర్ వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. మరింత సైన్యాన్ని ఇస్తే మళ్ళీ ఢిల్లీ కోటను తిరిగి మీకు అప్పగిస్తాను అనేసి అన్నారు. కానీ అక్కడ వినేవారు ఎవరూ లేరు. శత్రువు వద్ద డబ్బు తీసుకుని కోటను అప్పగించాడు అని నేరం మోపి ఈ తార్దీ బేగ్ ఖాన్ను ఎంత చెప్పినా వినకుండా బైరం ఖాన్ తార్దీ బేగ్ను నరికేశాడు. అసలే అదును కోసం చూస్తున్నాడు కదా ఈ బైరం ఖాన్కి తార్దీ బేగ్ అంటే అస్సలు పడదు. ఆ విధంగా ఒక్కరోజు భీకర యుద్ధం తరువాత 1556 అక్టోబర్ 7న హేము ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆ తరువాత నవంబరు 5, 1556న ప్రసిద్ధ పానిపట్ యుద్ధభూమిలో హేము యొక్క దళాలు అక్బర్ దళాలతో యుద్ధం చేశాయి. ఈ రెండవ పానిపట్ యుద్ధంలో, అంటే పానిపట్ ప్రదేశంలో జరిగిన రెండవ యుద్ధం. అంతకుముందు 1526 ఏప్రిల్ 21న బాబర్ అండ్ ఇబ్రహీం లోడికి మధ్య మొదటి పానిపట్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొఘలులు గెలిచారు. ఈ రెండవ పానిపట్ యుద్ధంలో హేము సైన్యం చాలా పెద్దదిగానే ఉంది. 30,000 అశ్వదళం, 500 ఏనుగుల దళంతో యుద్ధభూమిలో హేము ప్రకంపనలు సృష్టించాడు. హేము స్వయంగా
హవాయి అనే ఏనుగుపై కూర్చొని యుద్ధానికి నాయకత్వం వహిస్తున్నారు. ఏనుగులకు కూడా కవచాలు వేశారు. హేము ఏనుగుని ఎక్కి స్వయంగా సైన్యాన్ని సమన్వయపరుస్తూ నడిపిస్తున్నారు. అక్బర్ యొక్క దళాలకు అక్బర్తో సహా అతని అత్యుత్తమ సైనికులు నాయకత్వం వహించారు. ఇది భారతదేశ చరిత్రలో పెద్ద యుద్ధాల్లో ఒకటి మరియు హేము యొక్క సైనిక దళాలు మొఘల్ సైన్యానికి భారీ నష్టాన్ని కూడా మిగిల్చాయి. ఒక దశలో అక్బర్ ఆఫ్ఘనిస్తాన్కు తిరిగి పారిపోవాలి అనుకునే ప్రయత్నం కూడా చేశారు అని చెప్తారు చరిత్రలో. కానీ బైరామ్ ఖాన్ అక్బర్కు ఒక ఉపదేశంలాగా చేసి మనం ఎలాగైనా యుద్ధాన్ని గెలవాలి, పారిపోకూడదు అని చెప్పి యుద్ధంలో నిలబెట్టారు అని చరిత్రలో చెబుతారు. ఇంకేముంది, హేము అక్బర్ని ఓడించారు అనుకునేలోపు ఒక్క బాణం హేము కుడి కంటిని తాకింది. తీవ్రంగా గాయపడి కుప్పకూలిపోయాడు. నాయకుడు కుప్పకూలడంతో సైన్యం భయపడి చివరికి యుద్ధంలో ఓడిపోయింది. మొఘలులు హేమును తాను నడుపుతున్న ఏనుగుతో పాటు పట్టుకున్నారు. అక్బర్ హేమును శిరచ్ఛేదం చేయమని బైరామ్ ఖాన్ను ఆదేశించాడు. కానీ చనిపోతున్న వ్యక్తిని చంపడానికి అతను ఖండించాడు. చివరికి అక్బర్ ఆదేశాలతో బైరామ్ ఖాన్ హేమును చిత్రహింసలు చేస్తూ చివరకు శిరచ్ఛేదం చేశాడు అని చెప్తారు. దీనికి ఇంకొక వెర్షన్ కూడా ఉంది, అది చివరిలో నేను చెబుతాను. హేమును పట్టుకుంది పీర్ మొహమ్మద్. హేము మరణం తర్వాత 5,000 మంది హేము సైనికులను తలలను నరికి మినార్ను కట్టారు. అలాగే హేము తండ్రి వయసు మళ్ళిన వ్యక్తిని కూడా ఈ పీర్ మహమ్మద్ పట్టుకుని ఇస్లాంలోకి మారమని బలవంతం చేసి బెదిరించారు. అయినా హేము తండ్రి అందుకు ఒప్పుకోలేదు. దీనికి ఆయనను చిత్రహింసలు చేసి చంపేశారు. హేము భార్య మాత్రం అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఆగ్రా కోటలోని గుమ్మానికి హేము తలను వేలాడదీశారు. 1757లో ఆదిల్ షా సూరి కూడా మొఘలులలో ఇలాగే చేశారు అనేసి చెబుతారు. ఇంకొక విధంగా హేము తలను కాబూల్కు పంపి మొండాన్ని ఢిల్లీ కోట ద్వారం వద్ద ప్రజలు అందరూ చూసేలాగా ఉంచారు అనేసి చెబుతారు. ఇక్కడ ఇంకొక వెర్షన్ ఏంటంటే, అక్బర్ బైరామ్ ఖాన్ను హేముని చంపమని చెప్పిన తర్వాత బైరామ్ ఖాన్ అక్బర్ను మీరే చంపండి అని శిరచ్ఛేదనం చేయమండి అనేసి అన్నారు. ఎందుకు అంటే ఘాజీ అనే బిరుదు ఇచ్చేందుకు. ఆ విధంగా బైరామ్ ఖాన్ అక్బర్ చేత నవంబర్ 5, 1756లో హేముని శిరచ్ఛేదనం చేయించారు అంటారు. ఘాజీ అనేది ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి అవిశ్వాసులను లేదా కాఫిర్లను చంపే ముస్లిం యోధులకి ఇవ్వబడే బిరుదన్నమాట. ఆ విధంగా అఖండ భారతదేశపు చివరి హిందూ చక్రవర్తి మరియు సామ్రాట్గా తన స్వల్పకాలిక కీర్తి తరువాత యుద్ధభూమిలో అమరుడయ్యారు. ఆ తరువాతి కాలంలో హేము సమాధిని కూడా ఒక దర్గాగా మార్చేశారు. దాని గురించి ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియో ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. ప్రజెంట్ దాని సిచ్యువేషన్ ఎలా ఉంది, అది దర్గా అని వాళ్ళు ఎలా క్లెయిమ్ చేస్తున్నారు, ప్రూఫ్స్ చూపిస్తున్నారో దాని గురించి క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడండి. పానిపట్ యుద్ధభూమిలో ఇలాంటి వీరుల గురించి మన చరిత్రలో ఎక్కడా ప్రస్తావన చేయరు, అలాగే కీర్తించరు. కానీ అక్బర్ ది గ్రేట్ అనే పాఠాలతో మన చరిత్ర నిండిపోయింది. ఒక హిందూ గొప్ప చక్రవర్తి వారసులమని గర్విద్దాం. ఇకనైనా కూడా మన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. మీరు తెలుసుకున్న ఈ విషయాన్ని మరో 10 మందికి మీరు కూడా తెలియచేస్తారని నేను నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేదానికి ట్రై చేయండి. హేము చంద్ర విక్రమాదిత్యకి ఒక్కసారి అందరూ జై అని చెప్దాం. భారత్ మాతకి జై అందాం. వీడియో నచ్చితే అట్లీస్ట్ జై హింద్ అని ఒక కామెంట్ చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది మీకు నచ్చిందా లేదా అనేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.